డిసెంబర్ కూడా అర్థమైంది. చెప్తానే కదా అడుగున కలముట్టించి నీ రాజ్యం అన్నారు దేవా యోహాను సువార్త కనికరము చూపించి నీవే ఆదరించుము ఓదార్చుము బలపరచు ఆనాడు అనే మాట మరియు మరణాత మహిమాలయము యొక్క సమీపంలోనికి లేలా ఆటో దగ్గర నిత్య జీవంలో గొప్పనైనా మీతో ఆనందించి స్తోత్రములు చెల్లించుకొనిచూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి మీ కుమార్తె అయిన ఎస్తేరమ్మ గారిని బట్టి దేవానికి వేలాది స్తోత్రములు. నీవు బయలుపరిచిన బైబిల్ విషయంలో నమ్మకమైన దాసురాలుగా, నీవు బయలుపరిచిన బైబిల్ విషయంలో గొప్ప సేవకురాలని ఈ యొక్క బైబిల్ విషయం జెండాను ఎగరవేసి అల్పెరుగని సేవను చేస్తూ తన పనిని ముగించుకుని దేవా పరిశుద్ధులైన వారిని నీవు పరలోకమునకు నీ కౌగిట్లోనికి ఆహ్వానించు ఉన్నా. ఇదిగో మా తండ్రి నీ కుమార్తె ఎస్తేరమ్మ గారు ఈ భూలోక యాత్రను ముగించుకుని
దేవా నీ సారి తండ్రి ఈ సమయంలో మేము ఈ యొక్క అంతిమ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నాం. బహిరంగముగా మేము కానీ అంతరంగముగా వీరులు పరలోక పరిశుద్ధులు మా పితరులు మనుషులు పెద్దలైన వారు మా తండ్రి మాతో ఉంచి ఈ కార్యక్రమమును నీ నామ మహిమార్థముగా జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావములను పొందమని దీవించుమని ఆశీర్వదించుమని పునరుత్థానమును జీవమును నీనే అని సెలవు అడిగి బ్రతిమలాడి వేడుకోవచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. మంచిది. లోకమునకు మళ్ళీ అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమందుని అక్షరకలకి జయశ దముతో రయమోదప దండి జయము పరిశుద్ధాత్మ యొక్క నామమున జాషువా గారు ఈ లేఖన భాగాన్ని చదివినిపిస్తారు. 10 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువు వలన మేము కీరించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగుబడుచున్నాము. మా దాసములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడిపితిమి. నిర్దోపులు విడిచినట్లు మా జీవిత కాలము జబ్బు పొందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నీడల 80 సంవత్సరములకు అయినను. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చింది. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉన్న మనము బ్రతుకును బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము గలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నీతిమంతులు నశించును చూచి ఎవరినో దానిని మనసులో పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుగోబడుచున్నారని ఎవరికి తోచదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనిడి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదురని మీతో చెప్పుచూ ఉన్నాను. ఆమేన్. మంచిది. ఈ సమయంలో వారు దయచేసి దగ్గరికి రావాలని కోరుతున్నాం. నేను చాలా కాలం ఎరుగుతాను. ఎవరైనా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మరణం అయిన తర్వాతే వెళ్తాం. కాబట్టి మనకంటే ముందుగా వెళ్ళాము. మనం ఒక రోజు నేను చూస్తాము, సంతోషిస్తాము, ఆనందిస్తాము అన్న ఒక నిరీక్షణ, ధైర్యము మనకు కలిగింది. కాబట్టి ఈ విషయంలో దుఃఖపడవలసిన విషయం లేదు. ఇది సంతోషకరమైన సంఘటన అని చెప్పాలి. కానీ చాలా కాలం మన మధ్యలో ఉండి అని తన యొక్క పనిని చేసి సంపూర్ణం చేసి చివరి దయ వరకు మంచి సాక్షిగా జీవించిన ఈ యొక్క దైవ సేవకురాన్ని క్రీస్తు శరీరం ఆయన తీసుకోవడం లేదు, కానీ ఆమెకు ఆత్మను తీసుకుంటున్నారు. శరీరం అలా నుంచి దాసురాలను తీసుకున్నాం. విధానమును బట్టి మీకు స్థితిని తెగించుకుంటున్నాం. ఆయన ఆమె రక్షించబడ్డది కాకుండా మొత్తం అనేక మంది రక్షణలకు నడిపించింది. తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రార్థిస్తున్నాను. ఎస్తే రమ్మ గారు మా ఆత్మీయ బిడ్డ 94వ సంవత్సరం 3, 4, 5 తారీఖులు ఆ యొక్క కాలేజీ గ్రౌండ్లో మీటింగ్. అప్పుడు కాలేజ్ కట్టలేదు, మీటింగ్కి వచ్చారు. ప్రభువుకు హృదయం ఇచ్చింది ఆవిడ. ఆ మీటింగ్కి రమ్మంటే వచ్చారు. వచ్చి ఆ రోజు వాక్యం విని అదే రోజు బాప్తిసానికి సిద్ధపడిపోయిందండి. ఈవిడ ఒక కావట్లు ఆవిడ
సిద్ధపడిపోతే అమ్మ బట్టలు తెచ్చుకోవాలి ఏంటి ఇంటికి వచ్చి రాజు గారు ఊరుకోరు కదా అంటే, ఈ రోజు చచ్చిపోతే నాకు పరలోకం ఎక్కడి నుంచి వస్తుందండి, నా భర్త ఎవడు కదా, నాకు రక్షణ కావాలనగానే మా నాన్నగారు మరి పార్ల బ్రహ్మయ్య గారు మరి కొబ్బరిలాక ఆయన పోటాపీస్ వీధిలో రక్షణ ఇచ్చారు. ఈ కావుట్లు ఆవిడకి ఈవిడికి కూడా అప్పుడు బట్టలు నా చీరలే ఇచ్చి కట్టుకొని ఇంటికి వచ్చారండి. చాలా శ్రమలు ఎదుర్కొంది, చెప్పాలంటే చాలా సాక్ష్యం ఉంది ఇవిడిది. దేవుని చెప్పమైతే మరొకసారి పంచుకుంటాను. అయితే రక్షించబడిన రాజుల కుటుంబంలో నుండి రక్షించబడి వెనుతిరగలేదు, బిడ్డలను మరి అనేక మందికి ఆత్మీయ తల్లిగా నిలబడింది. అదే గర్వంగా నేను చెప్తున్నాను. నా ఆత్మీయ బిడ్డ గర్వంగా నిలబడింది. 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే నాన్నగారి గురించి నాకు అప్పుడు సమయం ఇవ్వలేదు, ఇప్పుడు చెప్తానమ్మా నేను అన్నారు. అంతకంటే ముందుగానే వెళ్ళిపోయింది దేవుని సన్నిధికి. చాలా శ్రమలు పడింది, కష్టాలు పడింది, బిడ్డలతో ఏంటి భర్తతో, ఆరోగ్య రీత్యా కూడా శ్రమ పడింది బిడ్డ. ఇప్పుడు నిత్యత్వంలో సుఖంగా ఉంటుంది, మనందరూ సంతోషపడదాం. ఇంకా ఇక్కడ ఉండి బాధలు పడాలని ఎవరు కోరుకోవద్దు. మా సంఘ బిడ్డలు అందరూ కూడా ఆత్మీయ తెలుగారు అక్కడ మొరపెడతారు, ఇప్పుడు ఇంకా బాగుంటారు. నీతిమంతుని పిల్లలు వారి తదనంతరం ధన్యులు అవుతారట. ఆ నీతిమంతుని నమ్ముకుంది, నీతిమంతుని బాటలో నడిచింది, నీతిమంతుని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మనము అదే బాటలో నీతిగా నడిస్తే మీరు దీవించబడతారు, ఆశీర్వదించారు. సంఘానికి, గ్రామానికి, ఎర్రకొండకి మరి పేరు తెచ్చింది ఆవిడకి. కాబట్టి ఎర్రకొండ ప్రజలకు రక్షణ విలువేంటో తెలిసింది. కాబట్టి ఆవిడ ఎప్పుడు నిత్యము మన మదిలో యేసయ్య సన్నిధిలో నిత్యం ఉంటారు. అందరూ కూడా మరి దుఃఖపడద్దు, దయచేసి అందరూ కూడా సంతోషపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరణంలో కూడా దేవునికి మహిమ చెల్లాలి. మరి నేను చూసిన కళ్ళలో మరి సామ్యూల్ రాజు స్వాతి కూడా తల్లిని అంటి పెట్టుకుని చాలా గొప్పగా ఎప్పుడు ఇంటికి వచ్చినా వాళ్ళు మర్యాదలతో ఎంతో బిడ్డని ఒక తల్లిలాగే చూసింది. కొడలైనా నేను చూసిన కళ్ళని చెప్తున్నాను. అది నేను చాలా అభినందిస్తున్నాను రా. ఈ భారం మీ మీద పెట్టిందమ్మా. మరి మీరు మంచిగా సేవ చేసి ఆయన కృపలో సాగిపోతాం. దేవుడికి ఈ మాటలు దీవించాను. బైబిల్ మిషన్ చాలామంది సేవకురాలు ఉన్నారు, కానీ బైబిల్ మిషన్లో ఎస్తేర్ అమ్మగారు అంతగా పేరు తెచ్చుకున్నటువంటి సేవకురాలు అమ్మగారు ఒక్కరే. మరి పురుషుల కంటే బలంగా సేవ చేసినటువంటి ఎవరైనా స్త్రీ ఉన్నారు అని అంటే అది ఎస్తేర్ అమ్మగారే. ఈ అరకొండ ప్రాంతంలో మరి గృహాలు సరిగా లేనటువంటి పరిస్థితుల్లో వచ్చి తన యజమాని ఉద్యోగం వైపు చూడకుండా ఇవ్వబడ్డారని, రక్షింపబడి వేరే మిషన్లో ఉన్నప్పుడు దేవదాసయ్య గారు పిలిచారు అని అమ్మగారు చెప్పారు, నీవు బైబిల్ మిషన్ సేవ చేయని. ఈరోజు బైబిల్ మిషన్కి ఇంతమంది సంఘాన్ని, ఆత్మీయ పిల్లలను సంపాదించుకుంది ఆవిడ. అమ్మ చాలా ధన్యురాలు. ఈరోజు ఇంతమంది సమక్షంలో ప్రభు సముఖంలోకి వెళ్ళినందుకు మనందరం సంతోషించాలి. సంతోషముతో అమ్మను మనం పంపించాలి. మరి ఇంతకాలం బ్రతికున్నంతకాలం కూడా మరి కుమార్తెలు కానీ, కుమారులు కానీ, అమ్మగారిని, కోడలు కానీ చాలా ప్రభుత్వంగా చూశారు. అమ్మగారికి ఏం కావాలంటే అది, ఏ సమయంలో ఏది కావాలంటే అది తెచ్చిపెట్టి చూసిన వారు మరి కొడుకులు. అలా మరి ఏ లోటు ఏ రోజు ఎప్పుడు సీతంపేట వచ్చేవాడు ఆయన బియ్యం కొనడానికి. ఎక్కడ దేవలేస్తారో, ఎక్కడ రాజమండ్రి, సీతంపేట అపూర్వంగా చూసుకున్నారు వీళ్ళు. పెద్ద కోడల దగ్గరికి వెళ్తే పెద్ద కోడలు, పెద్ద కొడుకు అలాగే చూసేవారు. చిన్న కొడుకు దగ్గర ఉంటే చిన్న కొడుకు, చిన్న కోడలు అలాగే చూసేవారు. కుమార్తెలు అలాగే చూసేవారు. ఆమె కుటుంబాన్ని అంత చక్కగా కట్టుకుంది. నలుగురు బిడ్డల్ని ప్రేమగా చూస్తుంది, మనవరాళ్ళని ప్రేమగా చూస్తుంది. ఆమె కూడా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూస్తుంది. ఎంతగానో ప్రేమించింది. మీ ఇళ్ళలోకి వచ్చింది, మీ ఇళ్ళ మధ్యలో కూర్చుంది, మీ సాధక బాధలు తీర్చింది. మీ యజమాని అంటే యజమానిలాగా ఉంది, మీ బిడ్డ అంటే బిడ్డలాగా ఉంది, తల్లి అంటే తల్లిలాగా ఉంది. మీకు మీ అందరి బాధలు తీర్చింది. ఏ సమయానికి ఏ బాధ ఉంటే ఆ బాధ తీర్చి మరి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తుంది అమ్మ. మనందరం కూడా ప్రార్థన కలిగి అమ్మను సంతోషంగా పంపించి, మీరందరూ అమ్మగారు అన్నప్పుడు ఎంత ఐక్యమత్యంగా ప్రార్థన బలం కలిగి ఉన్నారో, ఇప్పుడు ఎడనాడబడినటువంటి కుటుంబానికి కూడా మీరు అంత ఆదరణ ఇవ్వాలి, అంత బలాన్ని ఇవ్వాలి. మరి విడనాడబడినటువంటి సామ్యూల్ రాజు గారు అమ్మగారికి మీరు అమ్మగారు ఉన్నప్పుడు ఎంత బలంగా పనిచేశారో, ఎంత గొప్పగా మీరు సంఘంగా ఉన్నారో, ఇప్పుడు మరింత బలంగా మీరు అందరూ కూడా పనిచేయాలి. మరి అమ్మగారి యొక్క యాత్ర కొనసాగుతూ ఉన్నప్పుడు మీరందరూ కూడా దుఃఖం ఉంటాం సహజంగా. మాకు కూడా చాలా దుఃఖం ఉంది.
సంతోషంతో కార్యక్రమంలో ఏకీభించి అమ్మగారిని సంతోషంతో సాగనంపుదాం. ప్రభు మిమ్మల్ని దీవించిన గానంగా రచన. సంపూర్ణ మా దేవ మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మేమేమైనా మాకు కేవలం మీ కృపైన మీ దినమందు ప్రభాని తల్లి గారు ఎస్తేరమ్మ గారు నా ప్రభాని పిలుపునందుకు మీ సన్నిధి చేరి ఉన్నారు. ఆయన విడనాడిన కుటుంబానికి ఆయన సంఘ బిడ్డలకు నా తండ్రి ఆదరణ ఓదార్పు దయచేయండి. ఎంతో యాత్రకు వచ్చిన దైవజనులందరూ బట్టి నడిపింపును పట్టుకొని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీ స్తోత్రాలు నరలారా తిరిగి రమ్మన్నప్పుడు ప్రభా నీ పిలుపునందుకుని నీ సన్నిధికి చేర్చు నీ కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్న సంఘానికి కుటుంబానికి ఆదరణ ఓదార్పునిచ్చి మీరు మహిమపదమైన సమస్త కార్యాలని మహిమాత్మ జరిగించమని ప్రభా మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తున్నాం. నాయన సహాయం చేయండి. ఇంతవరకు జరిగించే సమయవుతుంది కనుక మరి ప్రార్థన జరిగిస్తాం. నేటి దినాన్ని ఆమె యొక్క మంచి పోరాటమును శ్వాస పోరాటమును పోరాడి రాజుల తండ్రి పరుగును కృతముచ్చి రాజాకి నా కొరకు జీవకిరీటం ఉంచబడిన వాగ్దానం ప్రకారం ఈ సన్నిధానమునకు రాజా ప్రభా పరిశుద్ధమైన పిలుపును అందుకుని కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నీ కుమార్తె జీవితాన్ని పరిచరిన ప్రభావ అనేకులకు ఆశీర్వదకరంగా నాయన చేసి నాయన నిండు దినమ ప్రభ నీ కుమార్తెకు ప్రభా ఆయన పట్టాభిషేక దినములను ప్రకటించి ప్రభు నీ సన్నిధికి చేర్చుకున్నందుకు నీ స్తోత్రాలు. పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ కుమార్తె దాసురాలు నీ యొక్క నిత్య విశ్రాంతిలో నీ కుమార్తె పదార్థాన్ని దయచేయండి. ప్రతి దాసులను ప్రభుని కృపలో నడిపించుతూ అమ్మగారు మరి ఇంకా చివరగా కార్యక్రమం ముగింపులోకి వచ్చాం. చూడాలనుకునే వారు చూస్తే అయ్యగారి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. ఈ యొక్క అంతిమ యాత్రలో సంఘ బిడ్డలు బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. తండ్రి యొక్క యుగ యుగములు ఎందుకు ఉండినట్లు మహిమ కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకు తోడైండును గాక. ప్రభువా మమ్మల్ని కనుకరించుము. క్రీస్తు మమ్మల్ని కనుకరించుము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రార్థన చేసి పదవయ్య గారు ప్రార్థన జరిగిస్తారు. పాలించు కృప అనుగ్రహించిన నీకు వందనములు. మా స్తుతులు నిత్య జీవాధిపతి అయిన క్రీస్తు ప్రభు ద్వారా చెల్లించుచున్నాము. ఆమేన్. పరమమున్న పరిశుద్ధులు నీతో ఉన్నారు. భూమి మీద ఉన్న విశ్వాసులు కూడా నీతోనే ఉన్నారు. మా ప్రభు అయిన క్రీస్తు రూపాంతర సమయమందు దిక్కుచుచున్న వెధవరాలని మా ప్రభు ఓదార్చినట్లు దుఃఖించుచున్న వీరి యొక్క ఆత్మీయ బిడ్డలను రక్త సంబంధులను బంధువర్గమును మీరే ఓదార్చమని రక్షణకర్త అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. అందరం కలిసి ప్రభు ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నిలబడాలి తండ్రి. యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలయము. యేసు రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు మనుషులను మట్టిగా మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానమును జీవమును నేనే అని సెలవిచ్చిన క్రీస్తు ప్రభు నామముల కృప తన ఆత్మ సిద్ధపరచి తన కౌగిట్లోనికి ఆహ్వానించిన దీవెన అక్కడ పర్యంతము దేవదేవుడు మనందరికీ దయచేయును కాక. యేసు నామధారు లందరూ ఎంతో ధన్యులు. యేసు ఎస్తేర్ అమ్మగారికి, క్రీస్తు మహారాజుకు, పునరుత్థానుడైన యేసు ప్రభు వారికి మంచిది. దయచేసి
మరి సంఘమందరూ కూడా మరి ఎంత యాత్రలో మరి అమ్మగారి యొక్క బరేలి గ్రౌండ్ దగ్గరికి రావాలి. పైకి పైకి జీవిత యాత్రలు ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలు ఎన్నో తుఫానులు అయినా కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది సియోనుకే ఓడ పయనం ఆగదు ఎచ్చోట సియోనుకే ఆగుచున్నది నీతి సూర్యుడు అందమే పరదేశులమో ప్రియులారా నిజముగా ఏసే జీవముగా పరదేశ వారికి వారికి పక్షముల ఘనమైన సేవలు జరిగించిన వారికి క్రీస్తు మరణమునా కూడా దేయమే తీర్చమును సాధిలా లక్ష్యము పేదకుని సాధిలా దేయమే తీర్చమును సాధిలా నమ్మకమైన పరిచర్య చేస్తున్న దైవ సేవకురాలు జగమున ప్రభువా అరచుచున్నాను నిదారి సర్వము ఇలలో పరవాసిని జగముని ప్రభువ నడచుచున్నా ఇందులో
యేసు నాతో ఉంటాడు ఎవరికి ఎవరు పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసు పరలోకంలో నమ్మకు దరేకి పరలోకమ స్థిరము నిజముగా పరలోకమ స్థిరము పరదేశులము ప్రియులారమున ప్రభువు కాదు నిజముగా ఆదిపుడు మహిమలో నిత్యమైన మోక్షమందు భక్తుల గుంపులను హర్షించిన చాలు ప్రియ యేసురాజుని చూచిన చాలు మహిమలో ప్రియ యేసురాజుని కూర్చున గంభీర జయధ్వనులు మోగునప్పుడు దూతాలు వీణలను మీకునప్పుడు ఆనందించు కొరడాలతో కొట్టమించును ఆశాయపడు తిరుగుతుందో ఆయా గురైపుడు ధ్యానించును ఆశాయపుడు తిరుగుతుందో తండ్రి నా కన్ను చేర్చిన చాలు అమ్మగారికి 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 అదేంటి పడిపోయిందండి పడిపోయింది చెప్తాను అది
అదే అదే చెప్పిన బండి కొనే ఆప్ చే ఒకసారి ఆప్ చేయాలి సార్ నేను ఆటో కొద్ది దగ్గరగానే ఎంతవరకు రానివ్వండి బైక్ పనికి లాగా కూడా బాబు ఇటు వచ్చా ఎలా వచ్చింది మృతులు దేవుని కుమారుని శబ్దము వెలుగడి వచ్చుచున్నది ఇప్పుడే వచ్చినది అమ్మా చూసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి చూసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అమ్మా కుటుంబ సభ్యులైన వారిని నిలబడి ఉండ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలంలో సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధరణకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణకు బయటికి వచ్చేదారు ఆమె మృతుల నుండి యేసు లేపిన వారి ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం రాజు ఎప్పుడు మోకేసేమంటే అప్పుడు వేస్తాం చూడు మరి ఎవరన్నా చూడవచ్చు వాటర్ వచ్చేస్తుంది అమ్మా దయచేసి ముందు యాజకులైన వారు దేవుడు అయ్యారండి క్యాండిల్స్ తెచ్చారా చింతకాయలు రాలుతాయా అని విమర్శించేవాడు. ప్రార్థన చేసుకుని ఇంట్లోకి రావాల్సి వచ్చేది. రేడియోలో వాక్యం విని
అలాంటి అమ్మగారిని నేను ఇంకా వాస్తవంగా ఇలాంటి మరి నా 30 సంవత్సరాలు అయిపోయింది అప్పుడు అమ్మగారు రక్షణ అయితే ఇలాంటి దైవికమైనటువంటి భక్తిని నేను ఎక్కడ చూడలేదు. అంత భక్తి పదాలు అమ్మగారు పేదబజారు కార్యం అంతట్లో మీరుండే మహిమను పొందమని, పునరుద్ధానము జీవము నేను నా యందు మరణించిన బ్రతుకునని వాగ్దానం చేసిన పునరుద్ధానుడైన యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. లోకంలో నీ యొక్క కార్యములలో బలముగా పరుగులెత్తగలిగే భాగ్యము దీవెన పరమున్న తల్లిగారి యొక్క ఆశీస్సులు పెద్ద యాజకులు అందరూ వేసిన తర్వాత కుమారుడు వచ్చిన వారందరూ కూడా అమ్మ మట్టికి మనమందరం నిద్రించు గాని నిమిషములో ఒక రకం మాటున కడపూర మోగ గాని మన మార్పు పొందదు క్షయమైన ఈ శరీరం ధరించుకుని ఉన్నది. ఈ శరీరమును ధరించుకుని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఆమేన్. ముగు ప్రార్థన దైవ నిమిత్రమయ్య గారు. చిన్న బిడ్డలు ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞాపకార్థ కూటంలో ఏకీభవించి దైవ ఆశీర్వాదములు పొందాలని పొందినట్లు దీవెన దయచేసినందుకు నీకు స్తుతులు. ఆయనతో భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చే అధికారం అనుగ్రహించని నీకు నుతులు. నీవే ఆలయమై ఉండి గొరిపలే ఈ క్రీస్తు దీపమై ఉన్న మోక్షమందు నిరంతరము జీవించి కృప దయచేసినందుకు నీకు వందనములు. ఇట్టి ధన్యతమైన స్థితి మా అందరికీ దయచేయమని అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు అక్షయ దేహము దాల్చితివీవు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలవ రక్తమే మరణాత ఏకీభవించిన దైవ సేవకులైన వారికి సంగమనకు బంధువర్గానికి కుటుంబ పక్షముగా మరి రెవరెండ్ కె శామ్యూల్ రాజయ్య గారు కుటుంబ పక్షముగా దాని మీద అది కొడితే చాలు. కామ్ సెట్ అది వేరే సెట్ కదా. అబ్బే బకెట్లో పూలు ఉన్నాయి అప్పే చేయట్టు అందరు కొనుక్కొని అందరూ మళ్ళీ అవకాశం వెనక్కి దిగు నీటిలోకి వెళ్తుంది. అలాంటి తోటి ఉంది అనుకోండి.
వెళ్ళి లెగ్గు ఆపు అన్నారు దిగుతున్నారు అన్నా కదా ఓకే ఓకే కట్టాలి అందరూ మళ్ళీ ఎందుకు కట్టలేదు రాక